హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా సింపుల్గా, రుచికరంగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కేవలం 10 నిమిషాల సమయంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం కలుపుకొని తినండి ఫ్రెండ్స్. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు ఒక 5 వరకు తీసుకోండి. ఈ ఎగ్స్ని 4 భాగాలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న అన్ని గుడ్లని 4 భాగాలుగా కట్ చేసి వీటిని ఒక బౌల్లో వేసుకోండి. వెల్లుల్లి కారం చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ఇలాచి ఒక 3 నుంచి 4, లవంగ ఒక 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీపై మూత పెట్టి కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం వెల్లుల్లి కారం వేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన ఈ వెల్లుల్లి కారాన్ని ఈ ఆనియన్లో వేసుకోండి. ఇలా వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ వెల్లుల్లి కారం అనేది అడుగున పట్టేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి కట్ చేసిన ఎగ్స్ని ఈ వెల్లుల్లి కారంలో వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే ఈ వెల్లుల్లి కారం వల్ల ఈ ఎగ్స్ అనేవి అడుగున మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ వెల్లుల్లి కారం ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఫ్రై చేశాక ఈ వెల్లుల్లి కారం నుంచి ఆయిల్ అనేది బయటికి తేలుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే ఇక్కడ వెల్లుల్లి కారం కోడిగుడ్డు రెడీ అయిపోయినట్టే. అలాగే మీరు ఎగ్స్ని కలిపేటప్పుడు స్లోగా మాత్రమే కలపాలి. లేదంటే ఈ ఎగ్స్ అనేవి ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోవడం ఎంత ఈజీనో. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం కలుపుకొని తినండి ఫ్రెండ్స్. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.